స్టైల్లో మా మమ్మీ చికెన్ కుర్మా చేస్తానని చెప్పారనమాట. మొన్న నేను సేమ్ వేలో మటన్ కుర్మా చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాజు ఇంకా గసాలు సోంపు 3 నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందే. అది పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసి అందులో మంచిగా హోల్ గరం మసాలా వేసి చాప్డ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా వేగిపోవాలి. అందులో కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసి మంచిగా కలిపేసేయాలి. కాజు పేస్ట్ కూడా చేసేయాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపేసి చికెన్ వేసేయాలి. చికెన్ వేసి ఇంకా మంచిగా కలిపేయాలన్నమాట. మంచిగా ఆయిల్లోనే ఉడికిపోవాలి చికెన్. అందులో ఇంకా టొమాటోస్ చికెన్ ఉడికిపోయాక అందులో టొమాటోస్ వేసి మంచిగా కలిపేసి పసుపు ఉప్పు కారము ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి తగినంత వాటర్ వేసి ఉడకబెట్టేసేయాలన్నమాట. అది మంచిగా ఉడికిపోతుంది కదా, లాస్ట్లో మనం చేసుకున్న పేస్ట్ వేసేయాలన్నమాట. మీన్ వైల్ మా లక్కీ మసాలా పౌడర్ చేస్తున్నాడు. సో ఇంకా అంతే, చాలా బాగుంటుంది. రోటీస్లోకి ట్రై చేయండి. లాస్ట్కి మసాలా పొడి వేసేయాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి.